మిషన్లో బట్టలు వేస్తున్నాను. వెల్కమ్ టు స్వీటీ ఛానల్. అందరు బాగున్నారా? మేము బాగున్నాం. ఎందుకంటే పాలు మరగబెట్టుకుంటున్నాను. తల్లి ఫస్ట్ పక్క సర్దిసి బెడ్ అంతా సర్దిసాను చేస్తాను. ఈ బెడ్ అంతా సర్దిస్తాను. పాలు మరుగుతున్నాయి. మా పాపకేం బాగుందన్నమాట. ఇందులోని హార్లిక్స్ కాదండి, బూస్ట్ అండి. ఇందులో వేసేస్తున్నాను. కంఫర్ట్ వేసుకుంటే అయిపోయినట్లుగా చాలా వాడుతున్నాను. సేమి ఉప్మా చెంది, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇవంటి పాలు తాగుతుంది. ఎండలో టెర్రస్ పైకి వచ్చాము. ఎండగా ఉంది, ఆయాసం వచ్చేస్తుంది. ఎండబెట్టాలి, చందాలి. అన్నీ వాషింగ్ మిషన్లో వేస్తాము. అన్నీ ఎండబెట్టిస్తాం, చెందిస్తాం. ఆయాసం వస్తుంది బాగా. ఇప్పుడు మెట్లు దిగాలి. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఎండగా ఉంది, ఎండ తట్టుకోలే. అందుకే సేమి ఉప్మా చేసుకున్నాం. సేమి తినద్దామని ఇటువంటి వాటర్ పెట్టుకున్నాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం. కాసేపు పడుకుంటామండి. ఎండ ఉంది, తట్టుకోలేకపోతున్నాం. ఎండలకి ఎదురు ఉన్నాం. మా పాపని గుడ్డు పాప. లైక్ చేయి మనం, షేర్ చేయమను, సబ్స్క్రైబ్ చేసుకోమను. సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లి వస్తు చూడండి. మా పాప వెలగొచ్చి ఇయ్యను. ఓడి రెండు కిందకి, ఓడి పైకి, మధ్యలో గ్యాప్. ఇదిగోండి పాప బట్టల ముందు సర్దామని డిసైడ్ అయ్యాము. పాప పెట్టేస్తే సరిపోదు. ఆల్రెడీ నేను బ్యాగ్లో పెట్టేసుకున్నానండి. అవి ఆల్రెడీ డొక్కలో పెట్టేసుకోవడమే బట్టలు. నేను దీనికి కూడా బ్యాగ్లో పెట్టేస్తాను. బ్యాగులు కొన్నాను, మీషోలో తీసుకున్నాను. అలాగైతే మనకు నలిపకుండా ఉంటాయి కదండి అని రైటింగ్ ప్రాక్టీస్ చేయమని చెప్పారు. రాస్తుంది ఇంగ్లీష్. ఇదిగోండి బ్యాగులు ఇలా పెట్టేసుకుని ఉంటే వాళ్ళు వచ్చి ప్యాకర్స్ చేస్తారు. మనకి ఈజీగా ఉంటుంది, తొందరగా పని అయిపోతుంది. బ్యాగులు ఇలా కొనుక్కుంటే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళైతే మంచిదండి. మనం ఇలా పెట్టేసుకోవచ్చు. ముందుగానే మనం సర్దుకుంటే సరిపోద్ది. కొన్ని బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదండి, వాళ్ళు హడావిడిగా సర్దుతారు. అందుకని ముందుగా నేను తీసుకున్నాను. మా పాప తీస్తుంది బట్టలు. నీట్గా తీయు. అక్కడ నువ్వే సర్దాలి. ఆ నీటి తీపేమంటే ముందుగా చెప్తున్నాను. కిందన పెట్టు. నేను ఇంకొన్ని బట్టలన్నీ తీపిస్తున్నాను. కష్టమట. బట్టలు వేసుకున్నప్పుడు లేదు కానీ ఫ్రాక్స్ అన్నీ లోన పెద్దవి తీసేయమంటున్నానండి. ఇక్కడ పెట్టు అన్నీ పెట్టు, నేను తీస్తాను. మా పాపది చిన్నప్పుడుది. ఇది అన్నీ ఇప్పుడు చిన్నప్పుడువే కాదు. ఇది ఫస్ట్ మగపిల్ల డ్రెస్ కావాలండి. నాకు మగపిల్ల అంటే చాలా ఇష్టం. ఇది షార్వాణి టైప్ తీస్తామంటే మా పాపకి పెట్టండి. ఏముందంటే మీ పిల్లలకి పింక్ అంటే ఇష్టం. మా పాపకి అన్ని పింకు పింకు పింకు. ఐస్ క్రీమ్ కూడానండి స్ట్రాబెరీయే కావాలంటది. ఆ ఫ్లేవర్ నచ్చుతుంది నాకు. అది కూడా పింకే. మరి స్ట్రాబెర్రీ పింక్ ఉంటే నేనేం చేయను? అది నా తప్పు కాదు. ఇది బుట్టి బుట్టి ఇది ఎవరికి ఇవ్వలేదు. తికినవన్నీ ఇచ్చిస్తాము. కానీ ఇది మాత్రం గుర్తుగా ఉంచుకున్నాను. ఈ డ్రెస్ నాకు చాలా ఇష్టం. అలా అయితే నువ్వు వేసుకోవచ్చు కదమ్మా. చూడు ఎటకారం ఎక్కువైందండి. సమ్మర్ హాలిడేస్ బాగా ఎటకారం ఎక్కువైంది. బట్టలు చదవాలంటే చాలా పెద్ద టాస్క్. అలాగే బట్టలు మళ్ళీ పెట్టాలన్నా సరే చాలా పెద్ద టాస్క్. ఆల్రెడీ ఇక్కడ ఒక మూట అయింది. మూట కాదు, బాక్స్. మూట మర్చిపోయాను. చూడండి, తెలుగు నాకు కొంచెం పలకడం చాలా అంటే చాలా కష్టం కాదు, కొంచెం. చూడండి అన్నీ ఇక్కడే ఉన్నాయి అనుకున్నారు. ఎందుకండి ఈ వెనకాల ఏమో ఈ 10 daysకి కావాల్సిన బట్టలన్నీ సర్దుకుని ఉంచుకొని అప్పుడు స్టార్ట్ చేస్తాం అన్నమాట మేము.
కానీ మమ్మీ కొత్తగా కొనుక్కుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాడుతుంది మమ్మీ కదా మమ్మీ. పెద్దవాళ్ళ బట్టలు పర్లేదు కానండి, చిన్నపిల్ల బట్టలు సర్దాలంటే ఎందుకంటే పెద్దవాళ్ళ కన్నా చిన్న పిల్లలవి కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి. తక్కువ ఎక్కువ ఉంటాయి. నాన్న చూసారా కబోర్డ్లు ఎంత ఖాళీగా ఉంటే బోరుకుంది, బట్టలు పడితే బాగుండు, కానీ ఎవరు చదువుతారు మళ్ళీ, ఎవరు చదవలేరు కదా, అందుకు. ఆగస్ట్ 15 డ్రెస్ ఏదో ఒకటి వైట్ తీసుకొని వెళ్ళిపోమంటే కాదు, నాకు డ్రెస్ కావాలని అప్పటికప్పుడు ఇది వెళ్ళిను ఏది కనిపించుకున్నా దేవరకొండ విజయది కేఎల్ఎం ఫ్యాషన్ హైదరాబాద్లో అప్పుడు వెళ్ళి వెంటనే కావాలంటే కొనిపించామండి. ఇది 1500 అండి. ఒక్కసారి వారాను వేస్తుంది, డబ్బులు వేస్ట్ కాకపోతే. ఎన్ని బట్టలు ఇచ్చానండి అసలు పేదవాళ్ళకి. మా పాపకి ఏదంటే తలనీళ్ళలు తించేటప్పుడు కొత్త డ్రెస్ ఉండాలి అంటే అప్పుడు ఈ కొత్త డ్రెస్ తీస్తాను. టాప్ ఏం పొట్టి అయిపోయింది, ఇదేం పొడవైపోయింది. ఇది ఇప్పుడు అంటే వెయ్యట్లేదు, ఇంత కాస్ట్లీ బట్టలు తీస్తూ ఉన్నాము. అసలు తీయట్లేదండి. టీ షర్ట్లు అలాంటివే తీస్తున్నాను. నాకు అలాంటివే కావాలి కదా, అలాంటివే తీస్తామండి. టీ షర్ట్లోనే నాకు మోడల్స్ కావాలి. ఇవ్వండి మళ్ళీ ఫ్యాషన్ డ్రెస్సులు అలాంటివి ఏం వేసుకోదండి. మళ్ళీ మా పాప వేసుకోమన్నా వేసుకోను మళ్ళీ తీసుకుంటది, వేసుకోనా అంటే తీసుకుంటది షాప్ లో. అదే నేను మా మమ్మీ అంటది, మా అక్కకు కొంటది అంటే మళ్ళీ నాకేమంటది, మరి ఎలా మా అక్కకైతే కొంటారంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు వేసుకోవాలి అంటది మమ్మీ. ఇదిగోండి సెకండ్ అట్ట కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. మా మమ్మీ బెల్లమంతా యూస్ చేసి అట్టాల పైన ఇలా కప్పుతుంది మమ్మీ. ఇంకా దానికి టేప్ వేయాలి, 2 అట్టాలు అయిపోయాయి. 2 బాక్సెస్ అయ్యాయి. ఇదిగోండి ఇంత స్పేస్ తీసుకుంది 1 బాక్స్. అది రోజు ఇచ్చిన హోంవర్క్స్. ఈవెన్ ఇప్పటికి కూడా వాడుతున్నాను. అవి మా అత్తయ్య గారు చేరండి, ఇది మా అమ్మ బొంతలుగా కుట్టించింది. ఇప్పటికి ఈ బొంతలోనే పడుకుంటానంటారండి, ఈ బొంత మీద. అందుకే దీనికి అంటే కింద స్టిఫ్గా ఉంటుంది అని బొంతలు వేస్తున్నాను. ఇదిగోండి మా స్కూల్లో దొరికింది. మీ ఇంట్లో కూడా మొక్కలు ఇలాంటివి ఉంటే చూపించండి. ఇదిగోండి ఇవన్నీ నా హోంవర్క్స్. మా ఆన్ చేసి ఉంచాను మా. చాలా అంటే చాలా పెద్దది. ఇలాంటి మమ్మీ ఒక 2-3 కొనింది. టీవీ దగ్గర ఉంచుద్దాం, టీవీ కడతారు కదా. మా టీవీ కొంచెం సాఫ్ట్ కొన్నాను, అంత రఫ్ ఉంది. సాఫ్ట్ కొన్నాను టీవీకి. నా బొంత ఉంది కదా. 3 బాక్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈ 3 బాక్స్లో అన్ని దుప్పట్లే మనం బాగుంటాలు దుప్పట్లు. ఇదిగోండి మమ్మీ ఇక్కడ ఉంది. ఎండబెట్టాం కదండి, ఆ బట్టలు ఇప్పుడు తీయడానికి వచ్చాం. మా పాప నేను బట్టలు తీసే కిందన మళ్ళీ సామాన్లు సర్దాలి, ఖాళీ ఉండేది. ఇల్లు ట్రాన్స్ఫర్ అయితే చాలా సామాన్లన్నీ సర్దుకొని చెందుకొని మళ్ళీ అక్కడ సర్దుకొని ఎంత టార్చర్ అంటే అంత టార్చరా. మగవాళ్ళు వాళ్ళ ఆఫీసులకు వాళ్ళు వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఈ సామాన్లు సర్దుకునేసరికి ఆడవాళ్ళకి మాత్రం చాలా కష్టం అండి. ఒక దగ్గర ఉండిపోతే పర్వాలేదు కానండి, 3 సంవత్సరాలకు ట్రాన్స్ఫర్లు అయితే చాలా కష్టం అండి. నేను చాలాసార్లు అనిపించాను. ఇప్పటికి ఎన్ని ట్రాన్స్ఫర్లు అయ్యాయి మాకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.